జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 53 నుంచి 56 వరకు ఉన్న శ్లోకాలు చిత్తా నక్షత్రానికి చెందినవి. ఇప్పుడు 53వ శ్లోక నామార్థాలు. ఉత్తరః అందరికన్నా గొప్పవాడు, సర్వోత్కృష్టుడు. గోపతి గోపాలుని రూపంలో గోవులను కాచిన శ్రీకృష్ణుడు. గోప్త సకల జీవులను రక్షించువాడు, జగద్రక్షకుడు. జ్ఞానగమ్య జ్ఞానం చేత పొందబడేవాడు. పురాతనః కాలపరిమితి లేనివాడు, కాలాతీతుడు. శరీరభూతభృత్ ఈ దేహానికి ఆధారమైన పంచభూతాలను భరించువాడు. భోక్త భుజించువాడు. జీవుల రూపంలో సమస్తాన్ని అనుభవించేది పరమాత్మే. కపీంద్రః యజ్ఞ వరాహస్వామి లేదా వానర నాయకుడైన శ్రీరాముడు. కపి అంటే వరాహం కూడా. భూరి దక్షిణః యజ్ఞయాగాదులలో దక్షిణలను గ్రహించువాడు. ఇప్పుడు 54వ శ్లోక నామార్థాలు. సోమపః అంటే సోమరసాన్ని సేవించేవాడు. ధర్మరక్షణార్థం చేసే యజ్ఞాలలో అర్పించబడే సోమరసాన్ని సేవిస్తాడు. అమృతపః అంటే అమృతాన్ని సేవించినవాడు. రాక్షసులు హరించబోయిన అమృతాన్ని సంపాదించి దేవతలకు అందించి తాను సేవించాడు. సోమః చంద్రస్వరూపుడు. పురుజిత్ అంటే చాలా మందిని జయించినవాడు. పురుషోత్తమః విశ్వరూపుడై శ్రేష్ఠుడై ఉన్నవాడు. పురువు అంటే విశ్వరూపుడు. సత్తముడు అంటే శ్రేష్ఠుడు. వినయః అంటే వినయవంతులుగా చేయువాడు. జయః సర్వ ప్రాణులను జయించగలవాడు. సత్యసంధః సత్యమైన సంకల్పాన్ని కలవాడు. దాశారః దానాన్ని గ్రహించేందుకు అర్హుడైనవాడు. సాత్వతాం పతిః సాత్వతలకు పతి. సాత్వతం అనేది ఒక తంత్రం పేరు. సాత్వత తాంత్రికులకు యోగక్షేమాలు చూసేవాడు. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగంలో 55, 56 శ్లోక నామార్థాలు విందాం. ఈ విధమైన వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.